ఆరోగ్యాభిలాషులైన తెలుగు శ్రోతలకు నమస్కారం. శ్రోతలకు నమస్కారం. ఆరోగ్యవాణి కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతుంది డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్ రచన. ఈ విలువైన సమాచారాన్ని మొదటి నుంచి చివరిదాకా వింటే మీకు ఆరోగ్యం మీద చక్కని అవగాహన కలుగుతుంది. మరింకెందుకు ఆలస్యం, ఈ ముఖ్యమైన విషయాలను హాయిగా వెనక్కివాలి ప్రశాంతంగా వినండి. ఆందోళన. అతిగా ఆందోళన చెందడం ఒక మానసిక రుగ్మత. భయం, సందేహం, ఊహాగానాలు, కలతలు వంటివి ఇందులో కనిపిస్తాయి. ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో ఆందోళన సహజం. కాని కొన్నిసార్లు స్పష్టమైన కారణం లేకుండానే ఆందోళన మొదలవుతుంది. కొద్దిపాటి ఆందోళన మనల్ని బాధ్యతాయుతంగా, ఏకాగ్రతతో ఉండేలా చేస్తుంది. కాని ఇది మితిమీరితే రోజువారీ పనులపై ప్రభావం చూపుతుంది. కేవలం మానసిక ఒత్తిడి మాత్రమే కాదు, శారీరక రుగ్మతలు కూడా ఆందోళనను పెంచుతాయి. వాటి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. 1. మీరు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారా? అయితే దీనికి కారణం మానసిక ఒత్తిడి అంటే స్ట్రెస్ కావచ్చు. కొంతమందికి ఒత్తిడి లేకపోతే ఏదో వెలితిగా ఉంటుంది. చాలామందికి మాత్రం ఒత్తిడి వల్ల ప్రశాంతత లోపిస్తుంది. పని ఒత్తిడి, అపార్థాలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, దీర్ఘకాలిక వ్యాధులు, విడాకులు వంటివి జీవితాల్లో ప్రకంపనాలు సృష్టిస్తాయి. మొదట్లో శరీరం ఈ సమస్యలను తట్టుకున్నా ఒత్తిడి పెరిగినప్పుడు వణుకు, గుండెదడ, చెమటలు, వేగంగా శ్వాస తీసుకోవడం, కడుపులో దేవుతున్నట్లుండడం, కళ్ళు తిరగడం, ఛాతీ నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒత్తిడిని గుర్తించకుండా కేవలం ఈ లక్షణాలను తగ్గించుకోవాలని చూస్తే ప్రయోజనముండదు. ఆయుర్వేదంలో వ్యాధులకు 3 రకాల చికిత్సా పద్ధతులు ఉన్నాయి. దైవ వ్యపాశ్రయ, యుక్తి వ్యపాశ్రయ, సత్వావజయ చికిత్సలు. సత్వావజయ చికిత్సలు అంటే మనసుకు చేసే చికిత్సలు. మనసు జ్ఞానేంద్రియంగా, కర్మేంద్రియంగా పనిచేస్తుంది. శరీరం, మనసు పరస్పరం ప్రభావితం చేసుకుంటాయి. ఒత్తిడి వల్ల ఏర్పడే సమస్యలు చిన్న కదలికతో మొదలై పెద్ద సమస్యలుగా మారతాయి. ఆలోచనలను అదుపులో ఉంచుకోవడం తేలిక కాదు. దీనికి ఆయుర్వేదం అద్భుతమైన పరిష్కారాలను చూపింది. వీటిని అద్రవ్యభూత చికిత్సలు అంటారు. అంటే జపం, ధ్యానం, మంత్రం. అలాగే కామక్రోధాది అరిషడ్వర్గాలను నియంత్రించడం. వాటి స్థానంలో త్యాగం, ప్రేమ, జాలి, దయ, సహాయత, నిర్మలత్వం వంటివి పెంపొందించుకోవడం. ఆలోచనా విధానాల్లో స్పష్టత ఏర్పర్చుకోవాలి. వీటితో పాటు శారీరక వ్యాధుల ప్రభావం మనసుపై పడుతుంది కాబట్టి వాటికి కూడా చికిత్స అవసరం. ఈ విధంగా ఆయుర్వేదం ఒత్తిడికి, దానివల్ల వచ్చే సమస్యలకు సంపూర్ణ పరిష్కారం అందిస్తుంది. గృహ చికిత్సలు. 1. అశ్వగంధ అంటే పెన్నేరు చూర్ణాన్ని పూటకు అరచెంచాడు చొప్పున 2 పూటలా పాలతో కలిపి తీసుకోవాలి. 2. వస 1 భాగం, చెంగల్వకోస్టు 2 భాగాలు, కురసానివాము 3 భాగాలు విడివిడిగా పొడిచేసి కలిపి పూటకు అరచెంచాడు చొప్పున 2 పూటలా నెయ్యి, తేనెతో తీసుకోవాలి. 3. సరస్వతి ఆకు, అతిమధురం, ఉసిరిపండ్ల పెచ్చులు సమానంగా తీసుకొని పొడిచేసి పూటకు అరచెంచాడు మోతాదుగా నీటితోగాని, తేనెతోగాని 2 పూటలా తీసుకోవాలి. ఔషధాలు. అశ్వగంధారిష్టం, బ్రాహ్మీవటి, సర్పగంధ ఘనవటి, సూతశేఖర రసం, సరస్వతీ లేహ్యం, మానసమిత్రవటకం, నరసింహఘృతం, బ్రాహ్మీఘృతం, గోరోచనాది గుటిక, కళ్యాణకఘృతం, క్షీరబలాతైలం, స్వర్ణముక్తాది గుటిక, యాకూతీ రసాయనం, సర్పగంధాచూర్ణం. బాహ్య ప్రయోగం బ్రాహ్మీతైలం. 2. మీకు ఒకే రకమైన భయం పదే పదే వెన్నాడుతుంటుందా? ఉదాహరణకు జనసాంద్రంగా ఉండే ప్రదేశాలకు వెళ్లాలన్నా, రాత్రిపూట బస్సులో ప్రయాణించాలన్నా, ఎత్తు ఎక్కి కిందకు చూడాలన్నా, వాహనాన్ని నడపాలన్నా భయంగా, ప్రాణసంకటంగా ఉంటుందా? అయితే దీనికి కారణం అకారణ భయం అంటే ఫోబియా కావచ్చు. భయం అనేది మనల్ని ప్రమాదాల నుండి రక్షిస్తుంది. కాని ఇది మితిమీరితే ఇబ్బంది. ఇలాంటి అర్థంలేని భయాందోళనలను ఫోబియాలు అంటారు. ఇది అర్థంలేని భయం అని బాధితుడికి తెలిసినా అదుపు చేసుకోలేడు. ఆయుర్వేదం భయం, దాని లక్షణాల గురించి
నిశితంగా చర్చించింది. ఉదాహరణకు విరేచనాలకు ఇన్ఫెక్షన్లు, కలుషిత ఆహారం కారణం అని నవీన వైద్యశాస్త్రం చెప్పగా, ఆయుర్వేదం భయాన్ని కూడా కారణంగా చూపుతూ భయాతిసారం గురించి వివరించింది. భయం కలిగినప్పుడు విరేచనాలవ్వడం చాలామందికి అనుభవమే. భయం వ్యాధికి కారణమైనట్లే ఆశ్వాసనం లేదా ధైర్యం వ్యాధిని తగ్గిస్తుంది. ఈ సిద్ధాంతం ఆధారంగానే ఆయుర్వేద చికిత్సలు రూపుదిద్దుకున్నాయి. భయాలను తగ్గించి ధైర్యాన్ని ఎలా కలిగించాలి? దీనికి ఆయుర్వేదం ఓకసాత్మ్యం అనే చికిత్స పద్ధతిని ఎంచుకుంది. ఓక అంటే అభ్యాసం, సాత్మ్యం అంటే అలవాటు. అంటే వివిధ చికిత్స పద్ధతులతో క్రమక్రమంగా మనసును దృఢంగా తయారుచేయడం. భయం అనేది వాత ప్రకోపం వల్ల ఏర్పడే మానసిక వ్యాధి. దీనికి వాతశామక ఔషధాలతో పాటు అభ్యంగనం, ధారాకల్పం వంటి వాతహర చికిత్సలు అవసరమవుతాయి. ఔషధాలు: వాతకులాంతకర రసం, మహావాత విధ్వంసనీ రసం, మానసమిత్రవటకం. ఔషధాలు: అశ్వగంధారిష్టం, బ్రాహ్మీవటి, సర్పగంధాఘనవటి, సూతశేఖర రసం, సరస్వతీ లేహ్యం, మానసమిత్రవటకం, నరసింహఘృతం, బ్రాహ్మీఘృతం, గోరోచనాదిగుటిక, కళ్యాణకఘృతం, క్షీరబలాతైలం. బాహ్య ప్రయోగం: బ్రాహ్మీతైలం. 3. మీరు స్త్రీలైతే మీ వయసు 45 పైపడిందా? అయితే దీనికి కారణం రజోనివృత్తి అంటే మెనోపాజ్ కావచ్చు. మహిళల్లో బహిష్టులు ఆగిపోయే దశలో శారీరక, మానసిక మార్పులు సహజం. చాలామంది మహిళల్లో ముట్లుడిగే సమయంలో ఒంటిలో వేడి, బహిష్టు సక్రమంగా లేకపోవడం, బరువు పెరగడం కనిపిస్తాయి. అలాగే నిద్రలేమి, చిరాకు, అసహనం, ఆందోళనలు కూడా ఎక్కువ. మధ్య వయసులో అకారణంగా ఆందోళన మొదలైతే ముందుగా హార్మోన్ల లోపాన్ని పరిశీలించాలి. మెనోపాజ్ సంబంధిత సమస్యల కోసం ప్రపంచవ్యాప్తంగా హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ హెచ్ఆర్టీ ఇచ్చేవారు. అయితే దీనివల్ల క్యాన్సర్ వంటి ప్రమాదాలు ఉన్నాయని చర్చ మొదలైంది. ఆయుర్వేదంలో ఈ సమస్యకు సైడ్ ఎఫెక్ట్స్ లేని చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అశోక, లొద్దుగ, సోయా, సోపు వంటి మూలికలలో ఉండే ఫైటోఈస్ట్రోజెన్స్ శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిలను సమతుల్యం చేస్తాయి. ఔషధాలు: అశోకారిష్టం, అశోకఘృతం, అశోకాదివటి, కళ్యాణకఘృతం, క్షీరబలాతైలం, 101 ఆవర్తాలు, నష్టపుష్పాంతక రసం, పుష్యానుగచూర్ణం, ఫలసర్పి, ప్రదరాంతక రసం, సుకుమారఘృతం, సుకుమార రసాయనం, శతావరి లేహ్యం. 5. మీకు గుండెదడ వంటివి ఉన్నాయా? సరైన కారణం లేకుండానే బరువు తగ్గుతున్నారా? అయితే దీనికి కారణం థైరాయిడ్ గ్రంథి చురుకుదనం పెరగడం అంటే హైపర్ థైరాయిడిజం కావచ్చు. గొంతు ప్రాంతంలో ఉండే థైరాయిడ్ గ్రంథి శరీరక్రియల వేగాన్ని నియంత్రిస్తుంది. ఇది ఎక్కువగా చురుకుగా మారితే థైరాక్సిన్ హార్మోన్ మోతాదు పెరుగుతుంది. శరీరం విపరీతంగా శక్తిని కోల్పోతుంది. గుండెదడ, వణుకు, వేడిని తట్టుకోలేకపోవడం, ఆందోళన వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనికి సంతర్పణ చికిత్సలు చేయాలి. ఇవి వేగవంతమైన శరీర విధులను సమతుల్యం చేస్తాయి. ఇందులో అశ్వగంధ, శతావరి వంటి మూలికలు వాడతారు. సూచనలు: క్యాబేజ్, కాలీఫ్లవర్, బచ్చలకూర, సోయా, చిక్కుడు, మెంతికూర, ముల్లంగి థైరాయిడ్ గ్రంథి వేగాన్ని తగ్గిస్తాయి కాబట్టి వీటిని ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలి. రిఫైన్డ్ ఆహార పదార్థాలు, పాల పదార్థాలు, గోధుమలు, కెఫీన్ కలిగిన ఆహారాలు తగ్గించాలి. విటమిన్ సి కలిగిన టొమాటో, నిమ్మ, నారింజ, ఉసిరి వంటి పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. పసుపు, సుగంధీపాల, ఎస్టీ మధుకం వంటి మూలికలు హైపర్ థైరాయిడిజంలో మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఔషధాలు: శతావరి ఘృతం, సుకుమాల రసాయనం, అమృతప్రాస ఘృతం, కూష్మాండలేహ్యం, క్షీరబలాతైలం, 101 ఆవర్తాలు, ప్రవాళపిష్టి, ప్రవాళ పంచామృతం అనే ఆయుర్వేద ఔషధాలు ఈ సమస్యలపై చక్కటి ఫలితాన్ని చూపుతాయి. సో ఈ రేడియో హెల్త్ ఎపిసోడ్ని చివరి వరకు విన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అయ్యి అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అందుకంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి.
స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.